కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం నోరి నరసింహశాస్త్రి గారి కవిద్వయము. నోరి నరసింహశాస్త్రి 6 ఫిబ్రవరి 1900వ సంవత్సరంలో గుంటూరు జిల్లాలో జన్మించారు. BA-BL చదివారు. న్యాయవాది, కవి, నాటక రచయిత, నవలా రచయిత, వ్యాసకర్త. చారిత్రక నవలా రచనలో అగ్రగణ్యులు. కవి సామ్రాట్ బిరుదాంకితులు. వందల సాహిత్య వ్యాసాలు రచించారు. సారస్వత వ్యాసాలు సంపుటాలుగా ప్రచురించారు. 1978లో మరణించారు. కవిద్వయము నోరి నరసింహశాస్త్రి. పురాణగాథలు కానీ, చరిత్రకు సంబంధించిన కథలు కానీ సినిమాలుగా వచ్చినప్పుడు ప్రజల్ని విస్తృతంగా చేరాయి. ఇలాంటి సినిమాలు కొద్ది మినహాయింపులు తప్ప చాలా వరకు వినోదం, జనాదరణ, వ్యాపార విజయం ఆధారంగా సాగినవే. నిజానిజాలు పట్టించుకుని పరిశోధన జరిపి సత్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేసినవి కావు. ఎవరు ఎప్పుడు ఎలా కల్పనలు చేశారో గానీ కొన్ని కథల విషయంలో చిత్ర విచిత్ర ప్రచారాలు సాగాయి. శ్రీనాథ బమ్మెరపోతన విషయంలో కూడా ఇలాంటివే ప్రచారంలో ఉన్నాయి. కవిద్వయము నోరి నరసింహశాస్త్రి గారు శ్రీనాథ బమ్మెరపోతనల గురించి రాసిన నవల. వీరిద్దరూ బంధువులే అని, భిన్న కవితా విధానాల వల్ల వీళ్ల మధ్య స్పర్ధ ఉండేదని ప్రచారంలో ఉన్న కథ. ఇద్దరూ ఒకే వయసు వారైనట్లు కల్పన. కవిద్వయము నవలలో నరసింహశాస్త్రి గారు ఈ రెండు విషయాలని వేరుగా ప్రతిపాదించారు. శ్రీనాథుడు, పోతన వేరువేరు శాఖలకు చెందిన బ్రాహ్మణులని, బంధుత్వం ఉందని ప్రచారంలో ఉన్న కథ. ఇద్దరూ నిర్దుష్టమైన వైదికాచార సంపద కల స్మార్థ బ్రాహ్మణులని నరసింహశాస్త్రి గారి అభిప్రాయం. వీరిద్దరూ 25-30 సంవత్సరాల వయోభేదమున్న సమకాలికులన్నది నరసింహశాస్త్రి గారి నవలలో ప్రతిపాదన. తనకన్నా పెద్దవాడైన శ్రీనాథ కవి సార్వభౌముడి పట్ల పోతనకి అమిత గౌరవం, భక్తి అన్నది నరసింహశాస్త్రి గారి మరో ప్రతిపాదన. అంతే తప్ప ఇద్దరి మధ్య ఎటువంటి స్పర్ధ లేదని, కావ్యాన్ని రాజులకు అంకితమివ్వడంలోనే భేదాభిప్రాయం తప్ప ఇద్దరూ పరమ ఆప్తులని నరసింహశాస్త్రి గారు వివరించారు. ఇద్దరూ మహాభక్తులే. ఇద్దరూ శృంగార వర్ణనలు చేయటంలో దిట్టమైన వారే. ఇద్దరూ అసామాన్యమైన ప్రతిభ కలవారే. శ్రీ నోరి నరసింహశాస్త్రి గారు వీరిద్దరి గురించి కలివిడిగా నవల రాయడంలోనే ప్రత్యేకత ఉంది. ఒకరిని మరొకరిని విడదీయలేం. అందుకే కవిద్వయము అన్నది ఈ నవలా ప్రణాళికకు ఎంతగానో తగిన విధానం. వీలున్నంతవరకు నిజాన్ని వెలికితీసే ప్రయత్నం శ్రీ నోరి నరసింహశాస్త్రి గారు ఎంతో కృషి, పట్టుదలతో చేశారు. ఆయన ప్రమాణంగా తీసుకున్న గ్రంథాలు వేటూరి ప్రభాకర శాస్త్రి, బండారు తమ్మయ్య, చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు, శ్రీనాథుడి గురించి రాసిన ఎన్నో గ్రంథాలు, వ్యాసాలు, పీఠికలు, అలాగే పోతన గురించి శ్రీ అనుముల సుబ్రహ్మణ్య శాస్త్రి, నిడదవోలు వెంకట్రావు గారు రాసినవి ఆధారంగా చేసుకున్నారు. కవితరంగణిలోని వ్యాసాలు, పల్నాటి వీరచరిత్రకు శ్రీ అక్కిరాజు ఉమాకాంతం గారు రాసిన పీఠిక, భాగవత పీఠికలు పరిశీలించి విషయసేకరణ చేశారు. ఈ కవిద్వయము రాసిన గ్రంథాలు ఇతర రచనలననే ముఖ్యంగా తమ రచనకి ఆధారంగా స్వీకరించారు శ్రీ నోరివారు. అందువల్లే గతంలో ఈ కవిద్వయము గురించి తెలియని కొత్త సంగతులు ఈ నవల ద్వారా వెలుగులోకి వచ్చాయి. కవిద్వయము నవల పైపైన చదువుకుంటూ వెళ్ళిన వారికి ఆసక్తికరంగా శ్రీనాథుడు, పోతనల కథ తెలుస్తుంది. ఆగి అవలోకించి చదివిన వారికి ఆనాటి సాంఘిక, చారిత్రక విషయాలు, మహాప్రతిభగల వీరిద్దరి కవిత్వ సారం, ప్రజ్ఞ, లౌకిక ఆధ్యాత్మిక రహస్యాలు తెలుస్తాయి. శ్రీ నోరి నరసింహశాస్త్రి ఈ నవలని ఉభయతారకంగా తీర్చిదిద్దారు. శ్రీనాథుని శ్రీశైల యాత్రతో ఈ నవల మొదలవుతుంది. అప్పటికి శ్రీనాథుడు పెద్ద వయసులో పడ్డాడు. రెడ్డిరాజుల వైభవం అంతరించింది.
శ్రీనాథుడి మొదటి భార్య శ్రీదేవి గతించింది. కుమార్తె బ్రాహ్మి కూడా మరణించింది. మనవడు కుమారస్వామి మిగిలాడు. శ్రీనాథుడి రెండో భార్య భూదేవి మొండిది. గత వైభవం గతించినా భోగాలకేం లోటు ఉండకూడదనే భావన. ఇటువంటి సంకట స్థితిలో ఉన్న శ్రీనాథుడితో నవల ఆరంభించటమే కాక ఎంతో ఆసక్తికరంగా నవల నోరివారు నడిపిన తీరు అద్భుతం. సంప్రదాయంలోని బలం, కవితాశక్తి మీద నమ్మకం, ఎటువంటి వారినైనా తన విద్వత్తుతో మెప్పించగలనన్న ధీశక్తి వెరసి శ్రీనాథుడు ఓ ప్రత్యేక మూర్తి. చూడగానే ఎవరైనా తలవంచి నమస్కరించే రూపం. పిల్లవాడు పుడితే మల్లన్న అని పేరు పెట్టుకుని శ్రీశైల మల్లన్న దర్శనానికి వస్తానని మొక్కుకున్న పోతన మొక్కు తీర్చుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చాడు. అక్కడ శ్రీనాథుడి దర్శనం కూడా అవటంతో ఆయన ఆనందానికి అంతులేదు. శ్రీనాథుడికి ఆనందమే. నవలా నాయకులిద్దరి సమావేశాన్ని ప్రారంభంలోనే చిత్రించారు నోరివారు. అంతేకాదు, వారిద్దరి పూర్వ బాంధవ్యం, కవితానురక్తి, ప్రశస్తి, పరస్పర అభిమానాల్ని కూడా ఆ సన్నివేశం ద్వారా కళ్ల ముందుంచారు. వారి కుశల ప్రశ్నలు, సంభాషణ ద్వారా ఇద్దరి స్థితిగతులు పాఠకులకి వివరంగా ఎరుకపరిచారు. అలవాటు లేని వ్యవసాయానికి సిద్ధమయ్యాడు శ్రీనాథుడు. కృష్ణలంక బొడ్డుపల్లి ఊరు గుత్తకు తీసుకున్నాడు. వ్యవసాయం ఏమవుతుందోనని పోతనకి దిగులు కలిగింది. శ్రీనాథుడి వ్యవసాయం అనేక కారణాల వల్ల దెబ్బతింది. అన్ని రకాలుగా నష్టపోయాడు. అధికారంలో ఉన్న రాయస ప్రభువు దగ్గర దుబాసి నాగయ్య. అతనికి శ్రీనాథుడి మీద ద్వేషం. తప్పుడు మాటలు చెప్పి తన నక్కజిత్తులతో రాయస ప్రభువు ద్వారా శ్రీనాథుడికి నరకయాతనలు కలుగుజేశాడు. ఎంతో వైభోగం చూసిన శ్రీనాథుడు చివరి దశలో నడివీధిలో కఠిన దుర్భర శిక్ష అనుభవించాడు. పోతనాథులు ఆయన్ని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు సకాలంలో ఫలించలేదు. చివరికి శ్రీనాథుడి నిర్దోషిత్వం నిరూపణ అయినా ఆయనకి అన్నిటి మీద విరక్తి ఏర్పడింది. సర్వం త్యజించి మహాప్రస్థానం చేశాడు. కృష్ణవేణీ నదిలో ఐక్యమయ్యాడు. శ్రీనాథుడి మరణానంతరం పోతనను కష్టాలు చుట్టుముట్టాయి. తండ్రి మరణించాడు, అన్నగారు మరణించారు, ఆయన భార్య సహగమనం చేసింది. అన్ని రకాలుగా పోతన మనసు వికలమైంది. భగవంతుని కృప వల్ల పోతన భాగవత రచన ఆరంభించటం కోసం బమ్మెర చేరి కావ్యారంభం చేయటం ఈ నవలకి ముగింపు. కవిద్వయము నవలలో శ్రీనాథ కవి సార్వభౌముడి కీలక జీవిత విశేషాలు, రచనల వివరాలు, రసగుళికల్లాంటి పద్యాలు ఉన్నాయి. అలాగే పోతన జీవితగమన ముఖ్య ఘట్టాలు, అతని భాగవత రచనా ప్రేరణ రసరమ్యంగా కూర్చారు నోరివారు. మేరుపర్వతం లాంటి ఇద్దరు మహావ్యక్తుల గాథ కవిద్వయము నవల. తెలుగువారందరూ సగర్వంగా చదువుకోవలసిన చరిత్ర వివరణ. నవరసాలు నోరివారి వల్ల అమరిన చక్కటి రచన. 1961లో ఒకసారి, 1962లో మరోసారి, రెండు విధాలుగా ఆరంభించినా చివరికి 1969లో ఈ నవలని పూర్తి చేశారు శ్రీ నోరి నరసింహశాస్త్రి గారు. అదండి శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం, నోరి నరసింహశాస్త్రి గారి కవిద్వయం నవల గురించి. ఈ వ్యాసం మే 17వ తారీఖు 2014లో ఆంధ్రప్రభ.comలో ప్రచురింపబడింది. ఈనాటి నవలా హృదయం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.